రైట్. మనతో పాటు మరికొంతమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కానిస్టేబుల్ అభ్యర్థి వెంకటేష్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి. ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాక ముందుకు మేము 19,000 పోస్టులు ఇస్తాం, 20,000 పోస్టులు ఇస్తాం అని చెప్పేసి ఫైనల్గా 5,000 పోస్టులు ఇచ్చినారు. అండ్ దాని తర్వాత మీ నిరుద్యోగులు అందరూ రోడ్డు ఎక్కేసరికి దాన్ని 7,000 చిల్లర చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? అన్న ఎంత దుర్మార్గం అంటే 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్. మేమేమనుకున్నామంటే డెఫినెట్గా కొంచెం లేట్ అయినా కానీ కూడా డీజీపీ 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, డెఫినెట్గా 19,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 19,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా మినిమం 14,700 పోస్టులన్నా విడుదల చేస్తారని చెప్పి మేము అనుకున్నాం. కానీ మొత్తానికి 7,437 పోస్టులు రిలీజ్ చేసిండు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం 18 కోటలు తీసేస్తే ఒక్కొక్క డిస్టికు క్యాస్ట్ పరంగా ఒక్క పోస్ట్ కూడా రానటువంటి పరిస్థితి. 7 జిల్లాలకు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా లేదు, కొన్ని రిజర్వేషన్కి సంబంధించి కొన్ని కేటగిరీల వైజ్గా చూసుకుంటే. సో మేమేమంటున్నామంటే మీరు కొంత లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే 4 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ రాక. 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు ఏమంటారు అంటే మేము 2 విడతలుగా భర్తీ చేస్తాం. మొదటి విడతగా 7,437 పోస్టులు భర్తీ చేసి రెండో విడతలు 14,000 పోస్టులు వేస్తామని అంటారు. ఇప్పటికే వయోపరిమితి రాక రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు నిరుద్యోగులకు మళ్ళీ ఇది కంప్లీట్ చేయడానికి మినిమం 1 year 2 years. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే చాలా మిస్టేక్లు ఉన్నాయి. ఎంత అంటే అది చెప్తే నవ్వొస్తుంది, అంత మిస్టేక్లు నోటిఫికేషన్. ఇంత మిస్టేక్లు ఉంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టులకు ఓరు జెన్యున్గా ప్రాసెస్ మొత్తం 6 నెలలు అయిపోతుందని చెప్పి గ్యారంటీ ఏముంది? డెఫినెట్గా ఈ ప్రాసెస్ అయిపోవడానికి మినిమం 1 year లేదా 2 years పడుతుంది. అప్పుడు మరికొంతమందికి అవకాశం ఉండదు. నెక్స్ట్ విడతలకు వచ్చినటువంటి నోటిఫికేషన్లో మిగిలిన అభ్యర్థులు మిగిలిపోతారు. వాళ్ళు మళ్ళీ బాధపడి ఇది చేసేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే కొంత లేట్ తీసుకున్న పర్లేదు, ఏవైతే 19,000 ఉద్యోగాలు ఉన్నాయో ఆ 19,000 ఉద్యోగాలు కూడా మొత్తం భర్తీ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చింది మేము ఫస్ట్ నుంచి చెప్పినాం, ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తున్నంటే ఎలాంటి సమస్య లేకుండా నోటిఫికేషన్ మేము చదువుకుంటామని చెప్పినాం. వీళ్ళు ఏం చేసినంటే 7,437 ఉద్యోగాలు ఇచ్చేసి అందులో వయోపరిమితి పెంచలేరు. గతం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చినట్టనే 2024 ఫిబ్రవరి 8 తారీఖున 31 జీవో తీసుకొని వచ్చి 32 ఉన్నటువంటి వయోపరిమితిని 34 చేసిరు. అప్పుడు ఏమనుకున్నారంటే 32 నుంచి 34 చేసిరు కాబట్టి వయోపరిమితి అభ్యర్థులందరూ అరే మాకు ఛాయిస్ వస్తుంది అని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వచ్చి ప్రిపరేషన్ అయ్యారు. చాలామంది ప్రిపరేషన్ అయిన తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏజ్ ఒకటి పెంచారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు మాకు అవకాశం ఇచ్చారు కనుక చదువుకుందామని చెప్పి కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్ళు, లైబ్రరీలు వచ్చి చదువుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ 34 తీసుకొచ్చి వయోపరిమితి తగ్గించేసి మళ్ళీ 32 చేసారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎట్లా? నువ్వు నోటిఫికేషన్ రాకముందు వయోపరిమితి పెంచినవు, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వయోపరిమితి తగ్గించినవు. మరి నిరుద్యోగుల పట్ల నీకు ఎక్కడ శుద్ధశుద్ధి ఉంది? ఏ విధంగా నువ్వు పెంచేసి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వయోపరిమితి తగ్గిస్తావు? ఈ విషయం పక్కన పెడితే ఒక పక్కనేమో పోస్టులు పెంచాలి, డిస్ట్రిక్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఒక్క ఉద్యోగం కూడా లేదని చెప్పి కొంతమంది విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. మాకు వయోపరిమితి పెంచినట్టే చేసి తీరా నోటిఫికేషన్ ఇంట్లో వయోపరిమితి ఎట్లా తగ్గించడం అని చెప్పి వయోపరిమితి బాధితులు ఒక సైడ్ వచ్చారు. గతం లోపల దేశంలో ఇక్కడ కూడా లాంగ్ జంప్ 4 మీటర్లు ఉండదు. ఇక్కడ మాత్రమే తెలంగాణలో దుర్మార్గమైనటువంటి మరి నిరుద్యోగుల మీద ఎందుకు గత ప్రభుత్వంలో ఒక తరాన్ని నాశనం చేసింది అంటే ఈ ప్రభుత్వం కూడా ఇంకో తరాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు ఉంది. 3.8 మీటర్స్కు తగ్గిస్తామని చెప్పిర్రు. మళ్ళీ ఇప్పుడు దాని గురించి కూడా ఎలాంటి చర్చ లేదు. 4 మీటర్ల నుంచి 3.5 మీటర్లకు తగ్గించమని చెప్పి ఒక పక్క అటు సైడ్ నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు, ఒక పక్క వయోపరిమితి పెంచాలని చెప్తున్నారు, మరో సైడు పోస్టులు పెంచాలని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే ఉంటాం, ఇటువంటి లిటిగేషన్లు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇవ్వకండి బాబు, మళ్ళీ రోడ్ మీదకి వచ్చే పరిస్థితి మాకు కల్పించకండి, ఇప్పటికే మా జీవితాలు ఆగమైపోయినాయని చెప్పి మేము మొత్తుకుంటుంటే మళ్ళీ ఒక్కొక్కరిని నిరుద్యోగులని విభజించి పాలించన్నట్లు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా విభజించే ప్రయత్నం చేశారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ అందరూ కూడా మాట్లాడుకుంటూ నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం ఏర్పడింది అన్న వాళ్ళు నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులను ఎందుకు సాటిస్ఫై చేయలేకపోతున్నారు అనుకోవచ్చు? ఒకటి, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను ఎట్లానే గెలవనని చెప్పి ఒకటి ఫిక్స్ అయిపోయిండు. ఒక ఎలక్షన్ నిరుద్యోగులు అంటే ఒక ఎలక్షన్ ఎజెండాలాగా గత ప్రభుత్వం భావించింది, ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ మూమెంట్లో ఇప్పుడు వాళ్ళు వేసుకం కూడా 3 years తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషను నిరుద్యోగులు ఎక్కడైతే తిరుగుబాటు చేస్తే మా ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి ఒక భయంతో కొంత నోటిఫికేషన్ వదిలేసి వాళ్ళని స్టడీ చైర్ల మీదకి పరిమితం చేద్దామని చెప్పి ఒక దురుద్దేశంతో నోటిఫికేషన్ వదిలినట్టు మాకు అర్థమవుతుంది. మేము చాలామంది మంత్రులను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే ఎలక్షన్ టైంలో మేము డెఫినెట్గా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నింటిని భర్తీ చేస్తామని అంటారు. అంటే ఒక ఎలక్షన్
మూమెంట్లో మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులు బయటకు వస్తున్నట్టు చైతన్యపరిచి ఖచ్చితంగా మేము చేసినటువంటి అరాచకాలను, మేము చేసినటువంటి నిర్బంధాల గురించి ప్రజల లోపల వెళ్ళి వాళ్ళని ఓట్లు వేయకుండా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ విషయంలో ఆ సందర్భంలో నోటిఫికేషన్ వేస్తామని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు కేవలం వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే ఎలక్షన్ ముందే మేము నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 100% రాజకీయ స్వలాభాల కోసం మాత్రమే ఎలక్షన్ మూమెంట్లో మాత్రం. ఇప్పుడు మరి ఎందుకు ఈ 7,400 తోటి భర్తీ చేస్తున్నారు? ఖాళీగా 19,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, మొత్తం ఒకటేసారి ఇచ్చి దాని ప్రాజెక్ట్ కొంచెం లేట్ అయినా పర్లేదు, మొత్తం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తే అయిపోతుంది కదా. మీరే చెప్తారు 19,000 ఉద్యోగాలు భర్తున్నాయని చెప్పి, త్వరలో నోటిఫికేషన్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే 17,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయి, త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పిండు. మరి 7,000 తోటి ఎందుకు విడుదల చేస్తున్నట్టు? ఖచ్చితంగా ఇది ఓన్లీ ఎలక్షన్ ఎజెండా కోసం మాత్రమే. ఎలక్షన్ టైంలో కొంత నోటిఫికేషన్ ఇచ్చేద్దాము, ముందు కొంచెం నోటిఫికేషన్ ఇచ్చేస్తే నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా స్టడీ చర్యలకు పరిమితం అవుతారు అని చెప్పి ఒక దురుద్దేశంతో వాళ్ళు ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. నిరుద్యోగులను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు ఎంట్రీని తాగినా సరే, మీరు ఎంట్రీని తాగి చచ్చిపోయినా సరే 5,000 పోస్టులు ఫైనల్ అని చెప్పేసి చెప్పినారు. మళ్ళీ దాని తర్వాత 7,300 చిల్లరకి తీసుకొచ్చారు. అంటే నిరుద్యోగుల నిరసన సెగ వాళ్ళకి తాకింది అనుకోవచ్చు. అది 100% నిరుద్యోగుల నిరసన సెగ వాళ్ళకి తాకినందుకే మీరు 3 సంవత్సరాలు అయింది ఇక్కడ అశోక్ నగర్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ ఈ ఏరియాలో ఎవరన్నా తిరుగుతున్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు? ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా ఆ రూట్లో వెళ్ళిపోతే ముందస్తుగా నిరుద్యోగులను అరెస్ట్ చేసి హైదరాబాద్లో వాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చూడండి, రేవంత్ రెడ్డి గారి మహబూబ్నగర్లో పోయినా, ఆదిలాబాద్ పోయినా, ఖమ్మం పోయినా, ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేయించి రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన పదవి ఇప్పుడు ఒకటన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి కూడా టైం వేస్ట్. మేము ఆయన గురించి మాట్లాడదలుచుకోలేను. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని మాకు తెలిసి ఉంటే మేము డెఫినెట్గా ఆయన ఓట్లు వేసే వాళ్ళం కాము, మేము ప్రచారం చేసేటోళ్ళం కాము. ఇప్పుడు ఆయన ఇప్పుడు మీడియా ఉన్నప్పుడు ఒకరొకరు ఒక విధంగా మాట్లాడుతున్నారు, ఊగదంపుడు మాటలు. ఆయన ఇంటిని దాగి చచ్చిపోండి, బాయిలో దుంకి సావండి. ఆయన ఎవడు బాయిలో దుంకి సావడానికే? అది తెలంగాణ ఉద్యమ ద్రోహి. ఆయన తెలంగాణ ఉద్యమకారుల మీదకే గన్ను పెట్టినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు రేవంత్ రెడ్డి మేము తెలంగాణ ఉన్నటువంటి మేధావులను చూసి ఓట్లేసినాం. వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నీటి పేపర్లకు విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రక్షాళన చేయాలని చెప్పి లక్షలాది మంది ధర్నా చేసిండ్రు. ఆ విషయం పైన తెలంగాణ ఉన్నటువంటి ప్రతి మేధావి వెళ్ళి స్పందించిండు. మరి తెలంగాణలో 22 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఏ మేధావైనా స్పందించిండా? ఒకరైనా కోదండం సారు ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర పోయి 2 రోజులు కూర్చొని వచ్చిండు. మరి ఇక్కడ ఏ రోజైనా కనీసం నువ్వు మా దగ్గరికి రాకపోయినా నిరుద్యోగులు 22 మంది చనిపోయారు కదా, వాళ్ళ గురించి ఒక ట్విట్ చేసి ప్రయత్నం చేసినావా? పక్కల రాష్ట్రం మన కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2వ విడత జాబ్ క్యాలెండర్ గురించి చర్చలు ప్రారంభిస్తూ ఉన్నారు. మన దగ్గర ఒక జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఏం లేదు. టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నారు, పేపర్ లీకేజ్పై మేము చర్యలు తీసుకుంటాము, పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి దానిపైన మేము చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీలపై కమిటీ వేసారు, సిలబస్పై కమిటీ వేసారు. ఇన్ని ఒక్కటి డిగ్రీ అర్హత కూడా ఒక జనరల్ నోటిఫికేషన్ కూడా వేయలేదు. మేము ఎట్లా అంటే సోనియా గాంధీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, ఇందిరాగాంధీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, రాహుల్ గాంధీ బర్త్డే ఎప్పుడు వస్తుంది, కనీసం ఆ రోజైనా దళితులు నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్పి మేము ఎదురు చూసుకుంటా ఉంటే జూన్ 2 కనీసం ఆ రోజైనా ఇది ఎట్లా అంటే అమరవీరుల సంబంధించి తెలంగాణలో తొలి దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో వందలాది మంది, వేలాది మంది అమరవీరులు చనిపోయారు కాబట్టి జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజైనా రేవంత్ రెడ్డి గారికి సోయి వచ్చి కనీసం ఆ రోజైనా నోటిఫికేషన్ విడుదల చేస్తారేమని చెప్పి మేము ఎదురు చూసుకుంటా ఉంటే ఆ రోజు కూడా ఆయన ఎవరు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం సార్ వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. నిరుద్యోగులారా, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, మీరు టీజీపీఎస్సీ మీద ఆరోపణలు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినప్పుడు పేపర్ లీకేజ్ ఎందుకు జరిగింది? దాని గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడినరా? భవిష్యత్తులో కూడా ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రూప్ 1లో చీరకొంగులో చిట్టీలు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలో చీరకొంగులో చిట్టీలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమన్నా ఆరోపణలు చేస్తే నిరుద్యోగులారా మీరు చదువుకోండి, నెలకు నోటిఫికేషన్ మేము విడుదల చేస్తాం అన్నాడు. ఒక్క నోటిఫికేషన్ అని వచ్చిందన్న. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 పోస్టులు వచ్చినాయి, ఈ టౌన్ ప్లానింగ్కి సంబంధించి 7 పోస్టులు వచ్చినాయి. ఎవరైనా 7 పోస్టులకు 1,000 రూపాయలు అప్లికేషన్ పెట్టినావు, లక్షలాది మంది అభ్యర్థులు ఉంటారు, నువ్వు 7 పోస్టులు ఇచ్చి లక్షలాది మందితోటి 1,000 రూపాయల ఫీజు తీసుకుందామని చెప్పి నిరుద్యోగులతోటి వ్యాపారం చేయడం ఎంతవరకు? బుర్ర వెంకటేశం గారు కొంచెం ఆలోచించాలి కదా. ఆయన చదువుకున్న వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసరు. ఫైనల్గా ఏం చెప్తారు మీ నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? ఒక్క మాట. రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పాల్దలుచుకున్నది ఒకటే. ఇప్పుడు ఏదైతే 7,437 ఉద్యోగాలు వాళ్ళు వేసినరో ఆ 7,437 ఉద్యోగాల వల్ల చాలామంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు పోస్టులు ఇంక్రీజ్తో పాటు వయోపరిమితి, ముఖ్యంగా వయోపరిమితి మాత్రం ఖచ్చితంగా పెంచాలి. వయోపరిమితి పెంచకపోతుందంటే నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ ఇంటిని, వాళ్ళ సెక్రటరీని కూడా ముట్టడించే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఈరోజు ఏడుస్తున్నారన్న. వాళ్ళు ఫస్ట్ నేను 34 సంవత్సరాలకు పెంచకన్నా ముందు ఇదే వయోపరిమితి ఉంటే అడిగేటోళ్ళు గారు. నువ్వు నోటిఫికేషన్ లేకన్నా ముందే 31 జీవో తీసుకొచ్చి 34 సంవత్సరాలకు వయోపరిమితి ఇచ్చి తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ వయోపరిమితి తగ్గించడం ఎంతవరకు కరెక్ట్ అన్న? కాబట్టి దయచేసి
దయచేసి వయోపరిమితి పెంచాలి, ఈ పోస్టులు పెంచాలి. దానితో పాటు నిరుద్యోగులు ఏదైతే ఉందో 46 జీవో దాన్ని రద్దు చేసి ఇమీడియట్గా టీజీఎస్పీ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకవేళ మీది ఇదే నిర్లక్ష్య వైఖరితో ఇదే నిరుద్యోగులని మీడియా ఉన్నప్పుడు ఊగదంపుడు మాటలు మాట్లాడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు మాత్రం ఉంటాయి. ఇప్పటికే నిరుద్యోగుల కడుపు కాలిపోతూ ఉంది. 3 సంవత్సరాలైంది నోటిఫికేషన్ లేదు, సహనం నశించిపోయింది. కాబట్టి నిరుద్యోగులందరూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి అక్కడ వచ్చినటువంటి జంజీ తారావులో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకంగా ఈ సెక్రటేరియట్ ముట్టడించి మీ భరతం పట్టకన్నా ముందే తక్షణమే స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం.